హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి గుర్రంపల్లి అనమాట. షాద్నగర్ తర్వాత మొగల్గిద్ద అనే ఊరు తర్వాత ఈ గుర్రంపల్లి అనే చిన్న పల్లెటూరు ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాయి విగ్రహం గుర్రం ఆకారంలో ఉందన్నమాట. అందుకని దీన్ని గుర్రంపల్లి అని అంటున్నారు. ఇక్కడ చాలామంది చిన్న పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, పెద్దవాళ్ళకి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏవైనా సమస్యలు ఉంటే ఆ గుర్రం కింది నుంచి వెళ్తే మంచి జరుగుతుంది అని ఇక్కడి వారందరూ నమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇలా చిన్న పిల్లల్ని గుర్రం ముందు పై భాగం నుంచి కింది భాగంకి అలా అనడం, ఆ గుర్రంకి మధ్యలో ఆ విధంగా రాయి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి పిల్లల్ని అందుకొని మళ్ళీ వెనక నుంచి అందిస్తున్నారు. ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు వాళ్ళు నిల్చొని ఆ పిల్లల్ని తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా చేయడం వల్ల బక్కగున్నా, అన్నం తినకపోయినా, ఏమైనా దిష్టి తగిలినా పోతుంది అని ఇక్కడి వాళ్ళందరూ నమ్ముతున్నారు. అందుకని మేము కూడా ఈ ప్లేస్ని విజిట్ చేద్దాము అన్నట్టు వచ్చాము. ఇక్కడ గురువారం ఈ జాతర జరుగుతుంది. గురువారం స్పెషల్ అనమాట. ఒక గురువారం వస్తే సరిపోదు, 5 గురువారాలు వస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందంట. పిల్లలు మారం చేయడం, అల్లరి చేయడం, అన్నం తినకపోవడం, ఏమైనా దిష్టి తగిలితే ఇవన్నీ పోతాయంట. మీకు గనక నచ్చినట్టయితే మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్